తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీపై తన రాజకీయ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తో తనకు ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదని, కుట్రపూరితంగా తనను తన కుటుంబాన్ని పార్టీకి దూరం చేశారని ఆరోపించారు. ప్రస్తుతానికి కొత్త రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో అధికార ప్రతిపక్షాలు రెండూ తమ బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమయ్యాయని కవిత విమర్శించారు. నా మీద ఉట్టిగా ఏదో ఆరోపణలు చేద్దాం అనుకుంటే అది ప్రూవ్ కాదు బ్రదర్, నిలబడదు. నేనేమంటున్నా, నేను చాలా ధైర్యం ఉన్నటువంటి వ్యక్తిని. నన్ను ఒక ఆడబిడ్డను తీసుకెళ్ళి ఎండాకాలంలో తిహార్ జైల్లో పెడితే 6 నెలలు వేరే వేరే వాళ్ళు అయితే డిప్రెస్ అయ్యి ఇంట్లో కూర్చుంటారు. నేను ఎందుకు ధైర్యంగా బయటకు వచ్చి ఫైట్ చేస్తున్నా? నా భుజాల మీద ఒక బరువు ఉంది. అదేంటి? తెలంగాణ ఆడబిడ్డలు భయపడకూడదు. రాజకీయాల్లోకి వస్తే మహిళల్ని తొక్కేయాలంటే 2 రోజులు జైల్లో వేస్తే ఇంట్లో పడుకుంటారని అనుకోకూడదు. ఏమన్నా కానీ నేను అనుకున్న లక్ష్యం కోసం ఫైట్ చేస్తానే ధైర్యం ఆడబిడ్డల్లో నింపాలి. అందుకోసమే నేను మొండిగా తిరుగుతున్నా. ఎస్, ఫ్యామిలీకి దూరం అయ్యాం. ఎస్, పొలిటికల్గా టార్గెట్ చేస్తున్నారు. ఇంకా ఎక్కువ చేస్తారు. రేపు పొద్దున మీరు చూడండి, చాలా ఎక్కువ చేస్తారు. చాలా స్థాయి దిగజారి మాట్లాడుతున్నారు. అయినా ఎందుకు ఫైట్ చేస్తున్నా? తెలంగాణ ఆడబిడ్డల బరువు నా భుజాల మీద ఉన్నాయి. వాళ్ళు డిప్రెస్ కావద్దు, రాజకీయాల్లో మాకు అవకాశం ఉంటుందనే కాన్ఫిడెన్స్ ఆడపిల్లలకు రావాలి. అందుకోసమే ఫైట్ చేస్తున్నా. అండ్ ఐ విల్ కంటిన్యూ టు ఫైట్. ఖమ్మంలో చూసుకుంటే నిన్న అమరవీరుల స్తూపం దగ్గర నుండి వచ్చినాం. అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా డిమాండ్ చేసిండ్రు. పాలేరులో జేఎన్టీయూ ఏదైతే ఉందో అది ఒక 300 మంది కెపాసిటీ ఉంది ఇప్పటికీ. కానీ ఇప్పటికి కూడా రెంటెడ్ బిల్డింగ్ లో నడుస్తుంది కాబట్టి దానికి తక్షణమే మంచి బిల్డింగ్ కట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద దాన్ని అటాచ్ చేశారు. మొత్తంగా కూడా మొన్న మున్నేరు వరద వచ్చిన తర్వాత మునిగిపోయినటువంటి కాలనీలు ఉన్నాయి. ప్రత్యేకించి పేదవాళ్ళు ఉండే కాలనీలు కొన్ని ఉన్నాయి. వాటిని త్వరితగతిన రీటైనింగ్ వాళ్ళు కంప్లీట్ చేసి మరి ఎస్పెషలీ బొక్కలగడ్డ లాంటిది, పద్మావతి నగర్ లాంటిది, వెంకటేశ్వర